హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మేమైతే నాగుల చవితికి స్పెషల్‌గా ఈ పదార్థాలు తయారు చేస్తామండి. ఇది నువ్వులు, బెల్లము కలిపి బాగా దంచి మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఆ పదార్థం వస్తుందనమాట. దీన్ని సిమ్మిడి అంటారు. అలాగే బియ్య పిండి, పంచదార పౌడరు, పాలు కలిపి ఈ తెల్లగా ఉండే పదార్థం తయారు చేస్తారు. దీన్ని చలిమిడి అంటారు. చలిమిడి, చిమ్మిడి ఈ 2 అయితే స్పెషల్‌గా మేము చేస్తాం నాగుల చవితికి. అలాగే మేము పుట్ట దగ్గరికైతే వచ్చి అవన్నీ పదార్థాలు అక్కడ పెట్టి దీపం పెట్టేసి అక్కడైతే మేము తెచ్చే పదార్థాలని నైవేద్యంగా పెడతాము. నైవేద్యంగా అవి పెట్టి పుట్టకైతే పూజ చేస్తాము. పుట్టలో పాలు, గుడ్లు వేసి పూజ చేసుకుంటాము. అలాగే మా విలేజ్లో అందరూ ఇలాగే చేస్తారండి. విలేజ్లో ప్రతి సంవత్సరం కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి నాగుల చవితి రోజు ఇలాగే పూజ చేస్తాము. స్పెషల్‌గా మేము ఇలాంటి పదార్థాలు చేసి పెడతామన్నమాట నాగదేవతకు. తర్వాత ఆ పుట్ట దగ్గర ఉండే మన్నుని తీస్తాము. అదే బొట్టుగా పెట్టుకుంటామన్నమాట. ఆ బొట్టు చెవులకు పెట్టుకుంటాము. ఎందుకంటే చెవిటి నొప్పి కానీ ఏమీ రాకుండా ఉంటుందని చెవులకు మాత్రమే పెడతామండి ఆ పుట్ట మన్నుని. ఇదండి ఇవాల్టి చిన్న వీడియో.